క్లోజ్ ఫ్యామిలీ మెంబర్కి మీకు ఇట్లా క్యాన్సర్ రావటం ఏదైతే సిచ్యువేషన్ ఉందో, స్టార్టింగ్ ఎలా తెలిసింది, ఈ మీ జర్నీ అంటే ట్రీట్మెంట్ జర్నీ ఎలా జరిగింది? మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు రీసెర్చ్ చేస్తున్నారు, ప్రాక్టికల్గా కూడా మీరు చూస్తున్నారు, ప్రతి హాస్పిటల్ మీరు రీచ్ అవుతున్నారు, ఆంకాలజిస్టులతో మాట్లాడుతున్నారు. ఆ జర్నీ ఒకసారి ఎక్కడెక్కడ ఏ చెక్ పాయింట్స్ దగ్గర జనాలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, కీమోథెరపీ అనగానే జనాలను భయపెట్టేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది యూట్యూబ్లో. అసలు కీమోథెరపీ అనేది వ్యాస్ట్ టెర్మినాలజీ. వందల డ్రగ్గులు అన్నిటికీ కలిపేసి ఒక్కొక్క రెజిమెన్లో 4-5 డ్రగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం 5 డ్రగ్స్ ఉంటాయి. 5 డ్రగ్స్లో మెయిన్ డ్రగ్స్ 2 ఉంటాయి. కానీ టైప్ ఆఫ్ ది క్యాన్సర్, వచ్చిన సైటోజెనెటిక్ స్టడీస్ని బట్టి, క్యారోటైపింగ్ని బట్టి, జెనెటిక్ ప్రొఫైల్ని బట్టి రెజిమెన్ మారిపోతుంది. మారిపోయినప్పుడు దీనికి సేమ్ BALLలోనే సేమ్ రెజిమెన్ ఉండదండి. ఓకే, డ్రగ్స్ మారిపోతాయి. అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది మీరు చెప్పండి. అంటే వాళ్ళకు వచ్చిన జెనెటిక్ ప్రొఫైల్ని బట్టి రెజిమెన్స్ మారిపోతాయి. ఇక్కడ ఏంటంటే అంత జెనెటిక్ టెస్టింగ్ ఇనిషియల్ టైంలో చేయట్లేదు. ఇనిషియల్ టైంలో జరిగినప్పుడు నేను అడిగినప్పుడు ఏముందంటే, మన వాళ్ళకి అంత ఎఫర్డబిలిటీ లేదు సార్, బడ్జెట్లో చేసేయమంటారు సార్, అంత చిన్నోళ్ళు వస్తారు, వాళ్ళకి ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువ చేయడానికి మనం ట్రై చేస్తాం. కానీ అదేమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి బేసిక్ రెజిమ్తో 60 to 80% పీపుల్కి నెగిటివ్ వచ్చేస్తుంది. ఓకే, 60 to 80% టైప్ ఆఫ్ ది క్యాన్సర్ బట్టి. స్పాన్ మీకు ఒకటండి. ఇక్కడ పెద్ద అపోహ ఏంటంటే, మీకు కొంతమంది డైట్కి ముందు, డైట్కి తర్వాత, లేకపోతే మా మందులకు ముందు, మా మందులకు తర్వాత, పెట్ స్కాన్లు, లేకపోతే MRD, బ్లడ్ క్యాన్సర్స్ అయితే MRD రిపోర్ట్స్ షేర్ చేస్తూ ఉంటారు, టెస్టిమోనియల్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత డే 32 నెగిటివ్ రావటం అనేది మస్ట్ బ్లడ్ లుకేమియాస్లో. ఓకే, డే 30 ఒక్కొక్కటి. ఇప్పుడు మా కేసు ఉంది, మా కేసులో డే 3 నెగిటివ్ వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వడానికి కుదరదు. ఎందుకంటే మనకి క్రోమోజోమల్ ట్రాన్స్లోకేషన్ ఉంది. ఆ క్రోమోజోమల్ ట్రాన్స్లోకేషన్ సరి చేయాలి. స్టెమ్ సెల్స్లో ఉంటుంది, లేకపోతే డార్మాట్ ఉంటాయి. సో దానికి మనం కంప్లీట్ వాష్ చేసుకోవటం, ఛాన్స్ తీసుకోకూడదు అనేది ఇక్కడ ఫిలాసఫీ అండి. రెండోది అంటే, ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద అపోహ ఏంటంటే, క్యాన్సర్ కొంతమంది ఫంగస్తో వస్తుందని, క్యాన్సర్ కొంతమంది వాటితో వస్తుందని, వీటితో వస్తుందని, ఈ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాదండి. అసలు ముందు ఏంటంటే, జనాలకి నేను బేసిక్గా అవగాహన కల్పించాలనుకునేది ఏంటంటే, ముందు డిసీజ్ గురించి తెలుసుకోండి. డిసీజ్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఏంటంటే, అవేర్నెస్ పెంచుకుంటే, బయట ఈ మోసం చేసే పార్టీలకి మీరు క్లాసులు చెప్పడం మొదలెట్టారు అనుకోండి, వద్దురా బాబు నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో అంటారు. అప్పుడు మీరు కొంత ఎకనామికల్గా సేవ్ అవుతారు. రెండోది, ఇటువంటి బ్యాచ్ల చేతుల్లో పడి ప్రీషియస్ టైం, ఇక్కడ టైం చాలా డబ్బులే కాదండి, గోల్డెన్ పీరియడ్ మిస్ చేసుకొని స్ప్రెడ్ BBB దాటిందో, లేకపోతే CNS రిలాప్స్ అయిందో ఏమీ చేయలేని తర్వాత. సో ఇక్కడ టైం కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాళ్ళ ట్రాపుల్లోకి వెళ్లకుండా పర్ఫెక్ట్ అవేర్నెస్ డిసీజ్ మీద పెంచుకోకపోతే, ఎందుకంటే సొసైటీ ఖచ్చితంగా దీని మీద, డిసీజ్ మీద అవేర్నెస్ పెంచుకోకపోతే మొత్తం మీ జీవితాంతం సంపాదించుకున్న డబ్బులంతా మన ఫ్యామిలీలో ఒకరికి ఇబ్బంది వస్తే అయిపోద్ది. యూజువల్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత డాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అదే పూర్తిగా కంప్లీట్గా అదే ఇన్ఫర్మేషన్ అనుకొని వెళ్ళి ఆర్గ్యూ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. వాళ్ళతోనే అంత ఇబ్బంది ఉంటే ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా రీసెర్చ్ పేపర్లు కూడా చదివి వెళ్ళే మల్లిక్ పర్చూరి గారు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఆర్గ్యుమెంట్స్ చేశారా? మీతో ఇబ్బంది పడ్డారా ఆంకాలజిస్టులు? ఖచ్చితంగా పడతారు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్లో కూడా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. యాక్చువల్గా నేను ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో స్పెషాలిటీ ఉండటం వల్ల, ఎందుకంటే కీమో తర్వాత మెయిన్ వచ్చేది ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైతే ఫెబ్రిల్ న్యూట్రోఫినియా వస్తుందో, ఫెబ్రిల్ న్యూట్రోఫినియా తర్వాత ఇన్ఫెక్షన్స్ రెడీగా ఉంటాయి కాసుకొని. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే ఫస్ట్ ఇండక్షన్ ఫేజ్ తర్వాత ఫెబ్రిల్ న్యూట్రోఫినియాకి వెళ్ళిందో, ఆల్రెడీ క్యాండిడా ట్రోపికలిస్ అని చెప్పి మేము ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫేస్ చేసాం. ఆల్రెడీ మ్యూకర్మైసిస్కి అంతకుముందు మనం కోవిడ్లో వచ్చింది యాంపిడైసిన్ B ఏదైతే వాడామో, యాంపిడైసిన్ యాంబిజోమ్ కాకుండా దీంట్లో యాంపిడైసిన్ B డియాక్సిచోలిడ్ వాడాల్సి వచ్చింది.
కోవిడ్లో చిన్న సబ్జెక్ట్ కాదు, చిన్న సబ్జెక్ట్లోనే మనం ఎన్ని ఇష్యూస్ వచ్చాయో చూద్దాం. బట్ ఇక్కడ వ్యాస్ట్ సబ్జెక్ట్లో ఈవెన్ చెప్తున్నా కదండి, రేపు నేను దీంట్లో ఇంకొక 25 సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా స్టిల్ ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది ఉంటుంది. అంత పెద్ద సబ్జెక్ట్ క్యాన్సర్. ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ మ్యుటేషన్ కొత్తగా నేర్పిస్తుంది, ఈచ్ కేసు నేర్పిస్తుందండి, ప్రతి కేసు కొత్తదాన్ని నేర్పిస్తుంది. పాత కేసుకి కొత్త కేసుకి సంబంధం ఉండదు, ఎందుకంటే జెనెటిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వ్యాస్ట్ జీన్స్ ఉంటాయి. ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని ఎమ్మటిన రెజ్యూమెంట్ టక్కని గుర్తు పెట్టేసుకొని నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ ఆంకాలజిస్ట్ అయినా ఖచ్చితంగా రెజ్యూమ్ మళ్ళీ గూగుల్ చేయాల్సిందే. ఓకే. ప్రతి పేషెంట్కి మళ్ళీ వచ్చిన కొత్త ట్యూమర్ ప్యానల్ను బట్టి మళ్ళీ గూగుల్ వాడకుండా నేను ట్రీట్మెంట్ రేపు నేను కూర్చున్న పేషెంట్కి రిపోర్ట్స్ అలా రాగానే నేను స్టార్ట్ చేసేస్తాను ఆంకాలజిస్ట్ ఉండరండి. ఎందుకంటే దీనికి ఆంకాలజిస్టులు కూడా అబ్జెక్షన్ చెప్పరు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద సబ్జెక్టు బుర్రలో పెట్టుకొని చాలా కాన్షియస్గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆ బాధ ఇబ్బంది ఉంది. రోజు కొత్త పేర్లు వస్తాయండి, పాత పేర్లు వాటి నుంచి ఈ మ్యాబ్, ఆ మ్యాబ్, ఈ నిబ్బు, ఆ నిబ్బు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు. నోరులు తిరగవు. ఒకడేమో జర్మన్ తయారు చేస్తాడు, ఒకడేమో కొరియన్ తయారు చేస్తాడు. ఆడు కొరియర్ భాషలో దానికి ఏదో కొంచెం వాడికి నోరు తిరిగే పేరు పెట్టుకుంటాడు. ఈ పేర్లు నోరు తిరగటము, దీన్ని మనం 50 సార్లు బైహార్ట్ చేసినా కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగితే చెప్పలేని పరిస్థితి ఉంటుంది. రెండోది సెల్ లైన్స్ కూడా హ్యూజ్ ఉంటాయి, టైప్స్ కూడా హ్యూజ్ ఉంటాయి, జీన్స్ కూడా హ్యూజ్ ఉంటాయి. చిన్న చిన్న అక్షరాలు కోడింగ్ అక్షరాలు PA3K, ఎంటారు, ఈఆర్, పిఆర్, హెచ్ఈఆర్, ఇట్లా మొత్తం అన్నీ 2-3 ఆల్ఫాబెట్స్ మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్న 10 కేసులు మైండ్లో పెట్టుకుంటాం, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయే వరకు మైండ్లో పెట్టుకుంటాం అంటే ఓకే. మళ్ళీ రేపు కొత్తవి వస్తాయి, మళ్ళీ రేపు కొత్తవి వస్తాయి, మళ్ళీ రేపు కొత్తవి వస్తాయి.